భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఆగస్టు 6 నుంచి 14 వరకు వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు, వాళ్ళు చేసినటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున పాదయాత్రలను నిర్వహించడం జరిగింది. ఇవాళ అంబర్పేట కాన్స్టిట్యున్సీలో ముగింపు అనేది జరుగుతూ ఉన్నది. సెప్టెంబర్ 1వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రామ్లీలా మైదానంలో జరిగే బహిరంగ సభకు హాజరు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నీట్ పేపర్ వ్యవహారం చూసినాము, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోసం చేయడం చూసినాము. రైతులకు కనీసం మద్దతు ధర ఇప్పటికి కూడా లేదు. కార్మికులకు సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని ఇవాళ 12 గంటల పని విధానంగా చేసిండు. 100 మంది ఉంటేనే యూనియన్ పెట్టుకోవాలనే ఒక కొత్తగా చట్టాలను తీసుకొచ్చి కార్మికులను దోచుకోవడానికి మరింత కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా మోడీ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మోడీ ప్రభుత్వం అనేది దిగిపోవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తాం. సో ముఖ్యంగా ఈ మధ్య అన్ని కార్యక్రమంలో సిపిఐ చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది, చాలా కార్యక్రమాలు చేపడుతుంది. ఎందుకు మళ్ళీ ప్రభుత్వాల కోసం లేదు, నిరంతరం సిపిఐ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది. కాకపోతే మాకు పెద్ద ఎత్తున మీడియా అవకాశాలు లేదు కాబట్టి, ఇవాళ సోషల్ మీడియాలో ఉన్నది కాబట్టి పెద్ద ఎత్తున మాకు అవకాశాలు కల్పిస్తా ఉన్నారు, ప్రచారం కల్పిస్తా ఉన్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా కార్పొరేట్ ప్రయోజనాల కోసం పనిచేస్తాం.